Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Good evening, everybody. Welcome to the precious presence of God. Welcome to the divine presence of God. The original place where you and I should be lived by the God's grace. క్రీస్తు స్వరానికి స్వాగతం సుస్వాగతం. దైవజనులారా, దేవుని అపారమైన పరిశుద్ధ సన్నిధికి స్వాగతం సుస్వాగతం. యేసుని కృప, ఆయన మహిమ ఆయన సన్నిధిలో నింపబడి ఉన్నది. నిజానికి ఆయన సన్నిధిలోనే మనం జీవించగలగాలి, ఆయన సన్నిధిలోనే జీవించాలి, ఆయన సన్నిధిలోనే జీవిస్తూ ఉండాలి. దైవజనులారా, క్రీస్తుని అపారమైన ప్రేమను ఎరిగి ఆయన ప్రేమను అను నిమిషము ఆస్వాదిస్తున్న నా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ప్రార్థన చేసుకున్న తర్వాత ఈరోజు దేవుడు బహు గొప్పగా తన ప్రేమించిన రాజ్యాలను, దేవుడు ప్రేమిస్తున్న ప్రతి ఒక్క పట్టణాలను ఎటు విధంగా ఆ పట్టణాల వైపు, ఆ రాజ్యాల వైపు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజల వైపు తన తీర్పును వెల్లడిస్తున్నాడో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో పూర్తి ఒక అధ్యాయంలో దేవుడు ఎంత స్పష్టంగా మన గురించి మాట్లాడుతున్నాడు, ఎన్ని రహస్యాలను అందులో పొందుపరుచున్నాడు, యెషయాతో ఎన్ని గొప్ప మర్మాలను మనకు నేర్పించమని లేఖనము ద్వారా రాసి మనకు దైవ వాక్కు ద్వారా అందించాడు అనేది మనం చూడబోతున్నాం. ప్రార్థించిన తర్వాత ప్రభుని వాక్కులు ధ్యానిస్తాం, ప్రభుని సత్యంలో మనం నడుస్తాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, మహిమగల తండ్రి, మా మంచివాడా, నీకు స్తోత్రములు ఘనతలు మహిమలు ఆరాధన తండ్రి. అవును దేవా, ఈ సంధ్యా సమయంలో ప్రభు తండ్రి, సాయంకాల సమయం ముందు నీ పరిశుద్ధ పాదాలకు వినలేని కోట్లాది వందనాలు నాయన. అయ్యా, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి మేము జీవించుచున్నాము తండ్రి. మా ఊపిరిన్న ప్రతి ఒక్క శ్వాస, మా ఊపిరి నీవిచ్చిన భిక్షం నాయన. మమ్మల్ని సర్వదా మమ్మల్ని పవిత్రపరుస్తూ పశ్చాత్తాప హృదయమును కలిగి ఉంచి మమ్మల్ని నీ పరిశుద్ధ సన్నిధిలో జీవింపచేయమని, ఈ కరోనా వైరస్ నుండి, అనారోగ్యముల నుండి, నీ ఆజ్ఞ నుండి మమ్మల్ని తప్పించమని మా నాథుడైన యేసుని అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా ధర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, మన శోధన ప్రవేశింపక కీడు రక్షించండి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దైవజనమా, యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మనం 5 వచనాలుగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాం. రీడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ Isaiah 66 chapter, the complete chapter. We'll meditate on 5 verses. The Lord says, heaven is my throne and the earth is my footstool. What kind of house then could you build for me? What kind of place for me to live in? I myself created the whole universe. I am pleased with those who are humble and repentant, who fear me and obey me. The people do as they pleases. It is all the same to them whether they kill a bull as a sacrifice or sacrifice a human being, whether they sacrifice a lamb or break a dog's neck, whether they present a grain offering or offer pig's blood, whether they offer incense or pray to an idol. They take pleasure in disgusting ways of worship. So I will bring disaster upon them. They were things they were afraid of, because no one answered when they called or listened when I spoke. They choose to disobey me and do evil. Listen to what the Lord says, you that fear me and obey me, because you are faithful to me.
Some of your own people hate you and you will have nothing to do with you. They mock you and say, let the Lord show his greatness and save you so that he may see you rejoice, but they themselves will be disgraced. Listen, the loud noise in the city, that sound in the temple is the sound of the Lord punishing the enemies. This is the word of the Lord. Thanks be to the Lord. ఇది క్రీస్తుని వాక్కు. సర్వేశ్వరా నీకు లేని స్తోత్రములు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింతురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనమా, క్రీస్తుని సంగమా, క్రీస్తుని నామంలో జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో 3 విషయాలు చాలా స్పష్టంగా పలుకుతున్నాడు. ఒకటి, ఆయన ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనము, పరలోకము నా సింహాసనము, భూలోకము నా పాద పీఠము. నీవు నాకు ఎటువంటి ఇల్లు కట్టదవు ఈ లోకములో? నేను అటువంటి ఇంట్లో జీవించగలనా? నేనే కదా ఈ సమస్త లోకాన్ని సృష్టించిన వాడను. పైగా ఎవరైతే ఐఎమ్ ప్లీజ్డ్ విత్ దోస్ హు ఆర్ హంబుల్ అండ్ రిపెంట్, ఎవరైతే వాళ్ళకు వాళ్ళు తగ్గించుకొని పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే నాలో భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే నన్ను గౌరవించి నన్ను వెంబడిస్తారో, అటువంటి ప్రజల మధ్యలోనే నేను ఉంటాను. దేవాది దేవుడు ఏమంటున్నాడు? ముందుగా మనం తెలుసుకోవాల్సిన 3 రహస్యాలు, 3 వచనాలు ఏమనగా, పరలోకం ఆయన సింహాసనం, భూలోకం ఆయన పాదపీఠం, అనగా ఆయన పాదాల చెంత మన జీవితాలు ఉన్నాయి. ఆయన పాదాల చెంత మనం జీవిస్తున్నాం. ఆయన పాదాల మీద దుమ్ము లాంటి వాళ్ళము మనము. మొదటి వచనం చాలా స్పష్టంగా. రెండవది ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఎవరైతే నన్ను మెప్పించి నా నిబంధనను పాటిస్తూ పశ్చాత్తాప హృదయమును కలిగిన వారు, నా యందు భయభక్తులు కలిగిన వారు, నా యందు నన్ను గౌరవించు వారితో నేను జీవించగలను. ఈ భూలోకంలో నువ్వు ఎన్ని ఆలయాలు కట్టినా, ఎంతటి పెద్ద సింహాసనం ఏర్పాటు చేసినా, ఆయన సింహాసనం మాత్రం ఆ పరలోక పీఠమే. ఈ భూలోకం ఆయన పాదపీఠమే. ఈ పాదపీఠం కింద ఎన్ని ఆలయాలను కట్టవచ్చు, ఎన్ని ఆలయాలను నిర్మించవచ్చు. ఆయన గురించి నువ్వు బంగారు పీఠము వేయవచ్చు. ఆ బంగారం పీఠం మీద ఆయన వసించడు, ఆయన కూర్చోడు. పరలోకంలో ఉన్నది ఆయన సింహాసనం, భూలోకంలో ఆయన పాదపీఠనం. ద్వారాలతో ఇటుకలు పెట్టి పెద్ద పెద్ద ఆలయాలు కట్టమైన ఆలయం ఒక ఎత్తు అయితే, ప్రతి ఒక్క మానవుడి దేహం ఆయన ఆలయం. అంటే దేవుడు తన పాదపీఠమును ఆలయాలపైన ఉంచాడు. మొదటి ఆలయములు ఏదో చర్చ్కి వెళ్తామో అవి. రెండవ ఆలయాలు మన దేహాలు, మన ఆత్మలు, మన శరీరాలు. అందుకే అంటున్నాడు, ఏ స్థలమును నీకు ఇవ్వగలవు? నేను ఈ లోకాన్ని సృష్టించిన వాడిని నేనే, ఈ లోకంలో నిన్ను సృష్టించిన వాడిని నేనే. నువ్వు ఆలయాన్ని నిర్మిస్తున్నావంటే ఆలయాన్ని నిర్మించమని చెప్పింది కూడా నేనే. కావున నేను ఈ భూలోకంలో నేను ఎక్కడ ఉండగలను? నీవే నా ఆలయం. ఈ భూలోకం నా పాదపీఠం, ఆ భూలోకంలో నువ్వు నా ఆలయాన్ని. దేవుడు ఒక ఎత్తు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. మరొక ఎత్తులో కొంచెం మంది గురించి, ఎవరైతే దేవుని అవమానపరిచి, దేవుని భయభక్తులు లేకుండగా, దేవుని విధేయత గల బిడ్డగా జీవిస్తుండగా, పశ్చాత్తాపము ఉదయము కలగకుండా ఇంకా పాపములోనే జీవిస్తున్న వారు, వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నాడు 3వ వచనం నుండి. ద పీపుల్ డూ యాజ్ దే ప్లీజ్. కొంచెమంది ఎలా అంటే, వాళ్ళు తలంచిందే నిజం, వాళ్ళు చెప్తుందే సత్యం, వాళ్ళ ఆలోచన ప్రకారమే వాళ్ళు జీవిస్తున్నారు. కీర్తన 73వ అధ్యాయము 21, 22 వచనాల్లో అదే అన్నాడు. మీ ఆలోచనలన్నీ బస్టు పట్టిపోయాయి, మీ ఆలోచనలు సరైనవి కావు, మీ ఆలోచనల వల్ల, మీరు చేసిన క్రియల వల్ల నేను నొచ్చుకుంటున్నాను, నేను బాధపడుతున్నాను. ఏ కార్యంతో బాధపడుతున్నారు ఆయన చూస్తాం. ఆయన అంటున్నాడు, ఇట్ ఈస్ ఆల్ ద సేమ్ టు దెమ్ వెదర్ దే కిల్ అ బుల్ యాజ్ అ సాక్రిఫైస్ ఆర్ సాక్రిఫైస్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. కొంతమంది ఎలా నన్ను అవమానపరుస్తున్నారు, ఇలా ఎటు విధంగా నొప్పిస్తున్నారంటే,
కొంచెమంది గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించి నాకు బలి అర్పణ ఇస్తున్నారు. కొంచెమందేమో స్వయంగా మనుషుల్నే చంపి నాకు బలి ఇస్తున్నానని తలంచుకుంటున్నారు. ఇది జరిగింది దావీదు వంశంలో ఎంతోమంది రాజులు, దావీదు వంశస్థులు ఎంతోమంది రాజులు కొంచెంమంది మాంత్రిక తాంత్రిక సంగతులు నేర్చుకోవడానికి వాళ్ళు తన సొంత కుమారులనే బలి ఇచ్చాడు. పాత నిబంధనలో మనం చూసినా, రెండవ రాజుల్లో చూసినా, మొదటి రాజుల్లో చూసినా, మొదటి దినచర్యలో, రెండో దినచర్యలో చూసినా ఇదే జరిగింది. హిజ్కియా కుమారుడే స్వయంగా కార్యాలు చేశాడు. మొన్న వీడియోస్ మీరు వెళ్ళి చూస్తే మీకు రెఫరెన్స్ దొరుకుతుంది. రెఫరెన్స్ అని చెప్పవచ్చు, అన్నీ చెప్పుకుంటూ పోతే ఎలా, నువ్వెలా కష్టపడతావు తెలుసుకో. బైబిల్ని తిరిగేసి చూడు, ఎక్కడ కాస్త కష్టపడు, దేవుని వాక్యాన్ని స్వయంగా తెలుసుకో. రెఫరెన్స్ నాకు గుర్తు లేదని కాదు, నేను చెప్పచాత కదని కాదు, నేను చెప్పకూడదని కాదు, నువ్వు తెలుసుకోవాలని నేను ఆ రహస్యం చెప్పట్లేదు. దైవజనులారా, దేవుడు అంటున్నాడు చాలా స్పష్టంగా. కొంచెంమంది దేవుని ఆలోచన తెలిసిన వారు, దేవుని యొక్క గొప్ప రహస్యాలు తెలిసిన వాళ్ళు బలి అర్పణ ఇస్తున్నారు. కానీ కొంచెమంది మాంత్రిక తాంత్రిక శక్తులను తెలుసుకోవడానికి ఈ లోక సంబంధమైన మాంత్రిక తాంత్రికలు నేర్చుకోవడానికి తన కన్న పిల్లల్ని బలి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనకే వాళ్ళు జీవిస్తున్నారు. అదే విధముగా కొంచెమంది whether they sacrifice a lamb or break dog's neck, whether they present a grain offering or offer pig's blood. కొంచెమంది పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం లేవియా గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో నేను కొన్ని నిబంధనలు ఇచ్చి కొన్ని బలి అర్పణలు నేను కోరాను. అలా కొంచెమంది బలి ఇస్తుంటే, కొంచెమంది గొర్రెపిల్లను బలి ఇవ్వకుండా కుక్క మడిని విరిచేసి ఇదే బలి అని అంటున్నారు. ఇంకా ఘోరమైన వారు ఏం చేస్తున్నారంటే, కొన్ని విగ్రహాల ముందు పందిలను కోసి దాని రక్తమును ఆ విగ్రహానికి అర్పించి అక్కడ సాంబ్రాన్ని వేసి ఇదే బలి అని అంటున్నారు. ఏది చూడగలను నేను? ఒక ఆలయంలో ఇస్తున్న బలి, నేను కోరుకున్న బలి కొంచెమంది ఇస్తుంటే, ఆ బలిని ఉదాహరణగా తీసుకొని వాళ్ళు వేరేదో విగ్రహాలను తయారు చేసుకొని ఆ విగ్రహాల ముందు వాళ్ళే బలి అర్పించుకున్నారు. బాల్ అసత్ తన దేవుళ్ళ ముందు పందులను కోసుకుంటూ, మానవుల్ని కోసుకుంటూ రక్తాన్ని అర్పించి నేను దేవునికి బలి అర్పిస్తున్నానని అజ్ఞానంతో జీవిస్తున్నారు. నేను ఇవ్వమన్న బలి ఏమి, నువ్వు ఇస్తున్న బలి ఏమి అని యావే తండ్రి ప్రశ్నిస్తున్నాడు. పంది రక్తముతో బలి ఇచ్చడానికి కొన్ని ప్రత్యేకమైన మాంత్రిక తాంత్రిక శక్తులైన దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు బలి ఇస్తున్నారు. ఆ బలి దేవుడు కోరలేడు. అందుకే అన్ని బలులు దేవునికి అర్పింపబడవు, అన్ని బలులు దేవుడు స్వీకరించడు. నువ్వు అనుకుంటున్నావు, నీకు కలిగిన ఆలోచన, నువ్వే విగ్రహం తయారు చేసుకొని నువ్వే బలి ఇచ్చుకొని నువ్వే ఏదో బలి అర్పణ అంటున్నావు. అది బలి అర్పణ కాదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రియ సహోదరులారా, మీకు మీరే విగ్రహాలు తయారు చేసుకొని, మీకు తోచిందే చేసుకొని, ఏం జరిగింది? నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడనే దేవుడు అనుకున్నారు, దాన్ని ఆరాధించారు. ఒకవైపు దైవజనులు ఒకవైపు ఒక కార్యం చేస్తుంటే, సైతాను శక్తులు మరొక కార్యాలు చేసుకుంటూ వస్తున్నాయి. అనుకుంటున్నారు అందరూ దేవునికి బలిస్తున్నాం. కాదండి, అది తప్పు. అందుకే అన్నాడు, పంది రక్తముతో కూడా మీరు బలి ఇస్తున్నారు, అది నాకు స్వీకరింపబడుతుందా? నన్ను సాంబ్రాణి వేస్తున్నారు. whether they offer incense or pray to an idol, they take pleasure in disgusting ways of worship, so I will bring disaster upon them. It is very things that they are afraid of, because no one answered when I called or listened when I spoke. ఇది ఎందుకు జరుగుతుందంటే, నేను మాట్లాడేటప్పుడు ప్రజలు వినరు, నేను మాట్లాడినాడే నేను వినలేదా ప్రజలు. నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 22లో చూసినా, 20లో చూసినా దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు వినడానికి లేదు. ఆయన స్వరాన్ని వినడానికి ఓపిక వాళ్ళకు లేదు, భయపడుతున్నారు. ఇటు విధంగా దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోలేక, దేవుని యొక్క స్వరాన్ని వినలేక, ఇప్పుడు ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం, కానీ అందరు వినరు, స్క్రోల్ చేసేస్తారు. దీనివల్ల నష్టం నాకు కాదు ప్రియ సహోదరుడా, దేవుడికి కాదు నష్టం, నీకు నష్టం. నువ్వు జీవించడం ఎలాగో, ద వే ఆఫ్ లైఫ్,
బతకడం ఇలాగో తెలుసుకోలేక నువ్వు ఇష్టం వచ్చిన నువ్వు నీకు నువ్వే బతుకుతున్నావు. నువ్వే ఆయన సమస్తము సర్వం అనుకుంటున్నావు. అది సత్యం కాదు. అది అసత్యమైన జీవితం. సత్యమైన జీవితం అది కానే కాదు. దేవుడు అంటున్నాడు, ఇలాంటి కార్యాలు చేయడం వల్ల, విగ్రహాలను ఆరాధించడం వల్ల, వాళ్ళ ముందు పంది మాంసం పెట్టి పంది రక్తాన్ని ఇచ్చి బలి 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 అని అనడం వల్ల నువ్వు నన్ను మెప్పిస్తాను అనుకుంటున్నావు. నేను మెప్పు పొందలేదు. నీవెవరో కూడా నేను గుర్తుపట్టిన ఇలాంటి కార్యాలు చేస్తే, ఇలాంటి కార్యాలు చేయడం వలనే నాకు ఆగ్రహం వస్తుంది. ఐ విల్ బ్రింగ్ డిజాస్టర్ అపాన్ దెమ్, ద వెరీ థింగ్స్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్. నేను వాళ్ళ మీద విపక్తి కలిగించాలి. కలిగించకపోతే వాళ్ళు దేనికి భయపడరు. విపక్తికే భయపడతారు, అనారోగ్యానికే భయపడతారు, చావుకే భయపడతారు. నాకు భయపడమంటారు, భయపడట్లేదు, కానీ నా శిక్షలకు భయపడుతున్నారు. అందుకే నేను వాళ్ళని శిక్షించక తప్పట్లేదు. వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మాత్రమే నేను వాళ్ళని శిక్షిస్తున్నాను. అందుకే మనం చూస్తున్నాం ప్రొవర్బ్స్ చాప్టర్ 3:11, సామెతల గ్రంథం 3:11 దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శిక్షిస్తున్నది నిన్ను మార్చడానికి, నిన్ను సరిచేస్తున్నాను. నేను ఎందుకు నిన్ను సరిచేస్తున్నానంటే నేను నిన్ను అత్యున్నతంగా నిన్ను ప్రేమిస్తున్నాను చేతనే నేను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను మార్చాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు ప్రేమిస్తారు తన బిడ్డల్ని. అందుకే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ పిల్లల్ని కొడతారు, తిడతారు, మార్చుకుంటారు, వదిలిపెట్టరు, పట్టుకుంటారు. కొడుకుని కుమార్తెరాలని పట్టుకుని సరిదిద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడిదే కార్యం చేస్తున్నారు. అదే అంటున్నాడు ఆయన, ఇలాంటి కార్యాలు చేసినప్పుడే నేను నీ మీద విపక్తినిస్తాను, అప్పుడైనా నువ్వు నా మాట వింటావు. Listen to what the Lord says, you that fear him and obey him because you are faithful to me. భయపడు, దేవునికి గౌరవం ఇవ్వు, దేవుని వాక్కుకు గౌరవం ఇచ్చి ఆయనను నువ్వు లోబడు. ఆయన నువ్వు లోబడితేనే నువ్వు విశ్వాసగల బిడ్డవు. Because you are faithful to me. Some of your own people hate you and will have nothing to do with you. They mock you. నీలో ఉన్నవారే, నీ చుట్టాలే, నీ తల్లిదండ్రులే కొంచెం మంది ఉంటారు నిన్ను వేధించువారు, నేను ఇష్టపడండి వారు, నేను అవమానపరచువారు. అలాంటి వారు ఉన్నప్పుడే నువ్వు ప్రభులో ఉంటావు. నీలో చెడు జరుగుతున్నది ఎందుకంటే నీలో మంచి జరగాలి కాబట్టి. నువ్వు ఈరోజు అవమాన పాలు అవుతున్నావంటే నీవేంటో నువ్వు తెలుసుకోవడానికి. ప్రభు నీ పక్కనే ఒక చెడుని పెట్టాడంటే నువ్వు ఎంత మంచివాడవో తెలియపరచడానికి. నువ్వు తెలుసుకుంటున్నావు ఎంత మంచివాడవో, అందుకే నీ పక్కన ఒక చెడు వ్యక్తి పెట్టి ఉన్నాడు. ఎవ్రీ నెగిటివ్ షేడ్ క్రియేట్స్ అ పాజిటివ్ వైబ్స్. ఇది నేను చెప్తున్న మాట. ప్రతి ఒక్క నెగిటివ్ షేడ్ నీలో ఒక పాజిటివ్ థింగ్ని బయటికి తీసుకురావడానికే దేవుడు పెట్టి ఉన్నాడు. అందుకే అంటున్నాడు చాలా స్పష్టంగా అన్నాడు, listen that loud noise in the city, that sound in the temple, in the sound of the Lord punishing the enemies. The holy city is like a woman who suddenly gives birth to a child without ever going into labor. Has anyone ever seen or heard a such thing? ఏమన్నాడంటే, సడన్గా ఒక పురుటినొప్పులు లేకుండా, ఒక స్త్రీ ఒక పురుటినొప్పులు లేకుండా ఒక బిడ్డని కనగలుగుతుందా? కనలేదు. పోనీ విన్నారా ఎక్కడైనా? ఇంత నొప్పి కలగకుండా ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వగలుగుతుందా? వినలేదు, మీరు చూడలేదు కూడా. దేవుడు అలాంటివి కొన్ని చేస్తుంటాడు. నొప్పి కలిగినప్పుడు కొన్ని అనుభవాలు నీకు అందుతాయి దేవుడి నుంచి. నొప్పి కలగని నాడు నీకు కలుగుతాయి కొన్ని. 99% నొప్పి కలిగినప్పుడే, నీ హృదయం గాయపడ్డప్పుడే నువ్వు కొత్త విషయాన్ని నేర్చుకుంటావు. నీలో నీ పాపాన్ని నువ్వు నలగదొరుకుతావు. దేవుడు శిక్షిస్తున్న కారణం, నువ్వు శిక్షించడానికి కారణం అదే. అందుకే చాలా స్పష్టంగా మరొక విషయం అంటున్నాడు, Zion will not have to suffer long because the nation is born. Do not think that I will bring my people to the point of birth and let them to be born. The Lord has spoken. Rejoice with Jerusalem. Be glad here, all you that love the city. Rejoice with her now. And all you that are mourned for her, you will enjoy the prosperity like a child in his mother's breast. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. నువ్వు పాపాలు చేయడం వల్లనే అవి వస్తున్నాయి. మనం చేసే పాపం వల్ల మనం కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కష్టాలు తానంతకు తానది రాదు, నువ్వు పాపం చేయడం వల్ల వస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, పశ్చాత్తాప హృదయం కలిగి నువ్వు నా దగ్గరికి రా. చూడు, ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఎంత సంతోషపడుతుందో,
లేదా ఆ బిడ్డ ఆ తల్లి పాలు తాగేటప్పుడు ఎంత సంతృప్తి చెందుకుంటాడో, నువ్వు పశ్చాత్తాపం హృదయం కలిగి నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వంతే సంతృప్తిని చెందుతావు, అంతే ప్రేమను పొందుకుంటావు, అంతే దీవెన పొందుకుంటావు. ఎందుకంటే ఒక తల్లి పాల్లో ఎటువంటి కలుషితం అనేది ఉండదు. తల్లి పాలు చాలా పవిత్రమైనది. దేవుడు తల్లి పాలుతో నిన్ను పోలుస్తున్నాడు. ఆయన ప్రేమ తల్లి పాలు లాంటి ఉంటుంది. తల్లి పాల్లో ఎలా అయితే ఎటువంటి ఎటువంటి కలుషితం ఉండదో, ప్యూర్ కెమికల్స్ ఉంటాయో, ప్యూర్ కాల్షియమ్స్ ఉంటుందో, ప్యూర్ విటమిన్స్ ఉంటాయో, సేమ్ థింగ్ దేవుని ప్రేమలో కూడా అంతే ఉంటుంది. అందుకే దేవుని ప్రేమను తల్లి పాలుతో పోలుస్తున్నాడు. తల్లి పాలు తాగని ఏ బిడ్డైనా ఈ లోకంలో ఉంటాడా? ఒక రోజుకైనా, ఒక గంటకైనా, ఒక నిమిషంకైనా తల్లి పాలు తాగేవారు ఉంటారు. తక్కువ మంది ఇప్పుడులో తల్లి చనిపోతే తల్లి పాలు తాగలేరు, కానీ వేరే తల్లి పాలు తాగుతారు కదా. తల్లి పాలు రుచి చూడని వాడు ఎవరైనా ఉన్నాడా? ప్రభుని ప్రేమను రుచి చూడని వాడు ఎంతమంది ఉన్నారు? గమనించుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందుకే నేను అంటున్నాను చాలా స్పష్టంగా, ద లార్డ్ ఐ విల్ బ్రింగ్ యూ లాస్టింగ్ ప్రాస్పెరిటీ, ద వెల్త్ ఆఫ్ ది నేషన్స్ విల్ ఫ్లో యూ లైక్ అ రివర్ దట్ నెవర్ గోస్ డ్రై. నేను ఎంత పెద్ద దీవెన, నువ్వు నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాప హృదయం కలిగి నా దగ్గర వచ్చి నా బిడ్డ నేను ఒప్పుకున్న తర్వాత నేను ఎంత ప్రేమిస్తానంటే ఇటువంటి ఒక జీవజలం ఇస్తాను. ఆ జీవజలం ఏనాడు ఎండిపోదు, నీకు ఎప్పుడు పొంగి పొరలాడుతూనే ఉంటుంది. ఆయన ప్రేమ జీవజనం లాంటిది. ఏనాడు ఎండిపోదు, ఏనాడు మాసిపోదు, ఏనాడు ఆ జీవజలానికి అంతమే ఉండదు. ఆయన ప్రేమ అటువంటిది. దేవుడు 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో ఆయనకి ఇచ్చే ఆశీర్వచనాల గురించి, ఎవరైనా తిరస్కరిస్తున్నారో, ఏ కార్యాలు చేయడం వల్ల తిరస్కరిస్తున్నారో దేవుణ్ణి, వాడు ఎలా శిక్షిస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో అదే మనం చూసినట్టయితే, అందుకే చూస్తున్నాం యెషయా 66:13 వచనంలో మనం చూస్తున్నాం. I will comfort you in Jerusalem as a mother comforts a child. When you see this happen, you will be glad. It will make you strong and healthy. Then you will know that I, the Lord, help those who obey me and show my anger against my enemies. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి నా దగ్గరికి వస్తావో, చూడు నేను ఎంతగా ప్రేమిస్తానంటే, ఒక తల్లి తన బిడ్డని ఎంత శుద్ధిగా, ఎంత పవిత్రంగా ప్రేమిస్తుందో నా ప్రేమ అంతే పవిత్రంగా ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రేమలో నువ్వు ఎన్ని గొప్ప సంగతులు తెలుసుకుంటావంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటావు, మంచి శక్తివంత బిడ్డగా ఉంటావు. అదేవిధంగా ఒక్కరికొకరు సాయం చేసుకుంటూ నన్ను గౌరవించే బిడ్డలుగా మారిపోతారు. ఎప్పుడైతే నన్ను గౌరవించే బిడ్డలుగా మారిపోతారో నా ఆగ్రహం నీ నుంచి తగ్గిపోతుంది. కేవలం నన్ను తిరస్కరించే బిడ్డలను నాకు శత్రువులుగా ఉంటారు, వాళ్ళపైన నా ఆగ్రహాన్ని నేను చూపిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు యెషయా 66:15 ద లార్డ్ విల్ కమ్ విత్ ఫైర్, he will ride on the wings of the storm to punish those he is angry with. But by fire and sword he will punish all the people of the world whom he finds guilty, and many will be put to death. చాలా స్పష్టంగా అన్నాడు, నేను ఎలా వస్తాను అంటే ఒక అగ్ని రూపంలో వస్తాను. అదే విధముగా నన్ను శిక్షించడానికి నేను ఒక పెద్ద ఈగిల్లా వస్తాను. నాకు ఆగ్రహం అంతా వస్తుంది. నా ఆగ్రహం ఎప్పుడైతే వస్తుందో నా అగ్నిలో నువ్వు కాలిపోతావు, నా ఖడ్గంలో నువ్వు వధించబడతావు. ఈ లోకంలో ఎవరెవరు ఇంకా పాపముతో ఉన్నారో వారిని మాత్రమే నేను మరణానికి గురి చేస్తాను. వేరే వారందరినీ కూడా నన్ను గౌరవించే వారిని, నన్ను ప్రేమించే వారిని, నా వాక్యాన్ని బోధించే వారిని, నా వాక్యాన్ని పాటించిన వారిని మాత్రం నేను హత్తుకొని ఉంటాను. బహు గొప్ప దేవా, ఇంతటి గొప్ప రహస్యాన్ని నేర్పిస్తున్న తండ్రి, నీకు ఎనలేని స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు దేవా. దేవుడు అందరినీ శిక్షించాడు, పాపం చేసిన వారిని శిక్షిస్తాడు. లోకంలో వెతికి వాడిని శిక్షించడం మొదలు పెడతాడు. ఎలా శిక్షిస్తాడంటే వాడికే తెలియదు. ఆ శిక్షను చూసే ఆ శిక్ష చూసే వాడు భయపడిపోవాలి. ప్రతి శిక్ష వానిలోని మార్పు కొరకే. దేవుడు ఎందుకే స్పష్టంగా పలుకుతున్నాడు, ఎవరెవరు తప్పు చేస్తున్నారో వాళ్ళని వెతికి నేను చంపుతాను ఖచ్చితంగా. అనారోగ్యములతో
ఆయన కోపం అనారోగ్యంతోనే ఎక్కువగా వస్తుందని వాక్కు పలుకుతుంది. అందుకే అంటున్నారు, the Lord says, the end is near for those who are purify themselves for pagan worship, who go in procession to sacred gardens, and who eat pork and mice and the other disgusting foods. అని అంటున్నాడు, ఎవరెవరైతే విగ్రహాలకు ఆరాధన చేయాలని పరిశుద్ధ వస్త్రాలు కప్పుకొని వెళ్ళి దేవుళ్ళో జీవిస్తున్నానని చెప్తూ దొంగ ముసుగుల్లో వెళ్ళి దేవుని అన్య జాతులను, అన్య దేవులను, మనుషులు సృష్టించుకున్న దేవుళ్ళ ముందు వెళ్ళి వారు విగ్రహాలను చేస్తూ పంది మాంసం తింటారో, ఎలుక మాంసం తింటారో, ఆ విగ్రహాలుగా అర్పించిన భోజనాలను తింటారో, అటువంటి వారిని విడిచిపెట్టను. నేను వస్తున్నాను, వచ్చి ఒక్కరిని నేను అంతమిస్తాను. I will know the thoughts and the deeds. I am coming to gather the people of the nations. When they come together, they will see what my power can do, and they will know that I am the one who punished them. నేను వస్తున్నాను, వచ్చి ఎలా శిక్షిస్తానంటే వాళ్ళు ఊహించలేరు. వాళ్ళ ఆలోచన ద్వారా చేస్తున్న తప్పు, వాళ్ళ క్రియల ద్వారా చేస్తున్న తప్పు నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. నేను త్వరలోనే వస్తున్నాను. వచ్చిన నాడు నా పవర్ ఏంటో మనం చూపిస్తాను, నా శక్తి నేను చూపిస్తాను. చూపించడమే కాక నేను శిక్షించినది అని చెప్తాను అని అంటున్నాడు. ఆయన గొప్ప గొప్ప ఆగ్రహం నీ జీవితానికి వినాశనం. పంది మాంసం చాలామంది తింటున్నారు, తప్పు, తినరాదు. దేవునికి వ్యతిరేకమైన కార్యం. లేవియాకాండం 11వ అధ్యాయం తీసి చూడు. దేవుడు ఏమి తినాలో, ఏమి తాగవద్దో రాసి ఉన్నాడు. లేవియాకాండం స్పష్టంగా పెట్టి ఉన్నాడు. ఆయన మగవారితో సాహసం చేయాలా, స్త్రీలతో సాహసం చేయాలా, సాహసం శారీరక సావాసము, సెక్స్ ఎవరితో చేయాలి. లోకం భ్రష్టుపడిపోయింది. మగవారు పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కడికి పోతుంది ఈ లోకం? దేవుడి ఆగ్రహం వస్తుంది. బిడ్డ లే, నేను మార్చుకో. ప్రభుని వాక్కును గౌరవించు, ఆయన వాక్కును చదువు, సత్యాన్ని తెలుసుకో. నీకు నేర్పించలేదు మళ్ళీ చెప్పకు, అన్నీ నేర్పిస్తున్నాడు దేవుడు. నువ్వు నేర్చుకుంటలేదు, నువ్వు వినట్లేదు. నీకు వచ్చిన ఆలోచనల్లా నీదే, నువ్వే దేవుడు నువ్వు అనుకుంటున్నావు. ఓ మూర్ఖపు మనుషుల్లారా, లెగండి. పరలోకంలోకి దేవుడు ఉన్నాడు. పరలోకమైన సింహాసనం, భూలోకమైన పాదపీఠం. ఆ పాదపీఠం కింద నువ్వు వృక్షవాడిగా బతుకుతున్నావు, అది మర్చిపోకు. అందుకని స్పష్టంగా చెప్తున్నాడు, but I will spare some of them and send them to the nations in the distant lands that have not heard of my fame or seen my greatness and power, to Spain, Libya and Illyria, all the skilled bone well and trouble and Greeks. Among these nations I will proclaim my greatness. They will bring back all of your fellow countrymen. నేను కొంచెం మంది ఎవరైతే నన్ను గౌరవిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నా వాక్యాన్ని చదువుతారో, నా వాక్యానికి లోబడి జీవిస్తున్నారో, నేను వారిని మాత్రం నేను ఎటువంటి స్థలానికి పంపిస్తానంటే ఆ స్థలంలో సమాధానం ఉంటుంది. ఆ ప్రాంతం వారు నా పేరే వినలేదు, నా మహిమను చూడలేదు. అటువంటి స్థలంలో పంపించి నా మహిమను నేను వ్యక్తపరచుకుంటాను, నా మహిమను నేను తెలియపరచుకుంటాను. నేనే దేవుడని యావత్తు ముళ్ళ లోకానికి నేను ప్రకటిస్తాను. ఏదనగా నేనే దేవుడు, నేనే సృష్టికర్తను. నువ్వు నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నన్ను గౌరవించు, నా వాక్కును బట్టి జీవించు. బైబిల్ చాలా స్ట్రిక్ట్ చెప్తుంది. ఆయన ఆరాధించిన వారికి దీవెన ఏమి, ఆయన తిరస్కరించిన వారికి శాపం ఏమి. దైవజనులారా, పంది మాంసం తింటున్నావు, అది తప్పు. విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు, అది తప్పు. విగ్రహాల ముందు ఇచ్చే బలి భోజనాన్ని భుజిస్తున్నావు, అది మహాపాపము. ఇటువంటి పాప కార్యం చేయడం వలనే దేవుడి నుండి కరోనా వైరస్లు, ఫ్లడ్స్, కప్పలు, మిడతలు, లస్కడ్స్ వచ్చి ఆయన ఒక మహిమను మనకు వ్యక్తపరుస్తున్నాయి. దేవుడు జీవిస్తున్నాడు కనుకనే నీవు జీవిస్తున్నావు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1-2 వచనాలు చెప్తుంది, ఓ నా ప్రేమ గల బిడ్డలారా, మీరు నా ప్రేమను పంచుకొని పుట్టిన బిడ్డలు, మారండి. మీరు జీవిస్తున్న విధానం ఇది కాదు, నేను మీకు ఇది కాదు, నేను విధి విధానము జీవించే విధి విధానం ఇది ఇవ్వలేదు. ఆ వాక్యాన్ని తెలుసుకొని ఎలా బ్రతకాలో నేర్చుకో, ఆ వాక్యాన్ని బట్టి బ్రతక. మాంత్రిక తాంత్రిక శక్తులకు అలవాటు పడి ఏవేవో కార్యాలు చేసుకుంటూ ఆరాధించలేని దాని అంతా ఆరాధించుకుంటూ నీ ప్రభువును అవమానపరుస్తున్నావు. అందుకే ఈ లోకం భ్రష్టుపడుతుంది, దేవుని ఆగ్రహానికి గురి అయింది. ప్రియ సహోదరులారా, మారు మనసు పొంది యెరెమీయా 7 ప్రకారం జీవించు, విధి విధానాన్ని నేర్చుకొని
ప్రభుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపము కలిగిన బిడ్డగా జీవించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ వాక్కుని షేర్ చేయండి, ప్రభుని వాక్కులో జీవించండి. ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని పంచుతూ ఈ వీడియోస్ని షేర్ చేయండి ప్రియ సోదరులారా. చాలామంది ఏదేదో వీడియోస్ అన్ని వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోస్ ఎందుకు వైరల్ చేయట్లేదు? ఒక హీరోని ఫేమస్ చేస్తున్నారు, ఒక హీరోయిన్ని ఫేమస్ చేస్తున్నారు, ఒక సింగర్ని ఫేమస్ చేస్తున్నారు, ఒక పొలిటీషియన్ని ఫేమస్ చేస్తున్నారు. దేవుని ఎందుకు ఫేమస్ చేయట్లేదు? వైరల్ చేయండి. దేవుని వాక్కుని ఇంకా ఎంత వైరల్ చేస్తే అంత వాక్కు తెలుసుకొని ప్రజలు మారుతారు. ఇలాంటి విపత్తులకు మనం గురికాము. సమాధానకర్త నీడిలో సమాధానంతో జీవిస్తాం. కావున వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభుని దీవెనను పొందుకొని ఆయన వాక్కులో జీవించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.